వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. సో ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి పార్టీ అధినేతగా ఉన్నారు. అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 39% ఓట్ బ్యాంకును 2024లో సాధించిన పార్టీ. అయితే ఆయన ఈరోజు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తానన్నారు, ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉంటానని చెప్పారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే 2019లో అధికారంలోకి వచ్చారు, 151 స్థానాలను సాధించారు. సో 2029లో కూడా ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తే ఏ మేరకు ఫలితాలను సాధించగలుగుతారో రాజకీయంగానే దాని మీద రాజకీయ వర్గాల్లో జోరుగా అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. పాదయాత్ర సంవత్సరంన్నర పాటు 18 నెలలు పాదయాత్ర చేస్తున్న ప్రకటించారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చి దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. మరొక సంవత్సరం తర్వాత అంటే ఎన్నికలకి సంవత్సరంన్నర ఉందనగా పాదయాత్ర మొదలు పెడతా అన్నారు. ఏలూరు నుంచే పాదయాత్ర చేస్తా అన్నారు. ప్రతి నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కలుస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పాదయాత్ర చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది ప్రభుత్వం. సో ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడితే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినట్టు అవుతుంది. సో మరొక 2 సంవత్సరాలు బడ్జెట్ మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళకి అవకాశం కూడా లేదు. తర్వాత వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇటు కూటమి పార్టీలు కూడా అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్గానే ఉన్నాయి. జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, 15 ఏళ్ల పాటు పొత్తు ఉంటుంది, 15 ఏళ్ల పాటు పొత్తులో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని. కానీ అటు వైకాపా అధినేత మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఏడాదిన్నర ముందే ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఏడాదిన్నర ముందే ప్రకటించారంటే పార్టీలో నాయకులు జారిపోతున్నారనే, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు బలహీనపడుతున్నారనే. సో పార్టీలో కీలకంగా ఒకప్పుడు వ్యవహరించి పార్టీలో పదవులు అనుభవించినటువంటి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారనేటువంటి ఒక ఆందోళన ఆ పార్టీ అధినేత ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తున్న ప్రకటిస్తే ఆయన యాక్టివ్గానే ఉన్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ ద్వారా ప్రజల్లో పంపడం ద్వారా, పార్టీ శ్రేణుల్లో పంపడం ద్వారా ఎవరైనా ఇప్పుడు పార్టీ మారాలనుకున్నటువంటి వైకాపా నాయకులకి పార్టీ మారకుండా ఇక్కడే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగించడం కోసం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్రకటన చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో మరి చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఏది ఏమన్నప్పటికీ కూడా మళ్ళీ పాదయాత్ర అంటే అంత ఈజీ పరిస్థితి కాదు. మరి ఏడాదిన్నర పాటు అంటే దాదాపు 18 నెలల పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా గతంలో వచ్చిన 11 స్థానాల కన్నా మెరుగైన స్థానాలే ఆ పార్టీ అధినేత సాధించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే కూటమి పార్టీలో మొదటిసారి కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాటిలో దాదాపు 40% ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వారు వన్ టైం ఎమ్మెల్యేలుగానే ప్రజలు కానీ ఆ పార్టీల అధినేతలు కానీ పరిగణిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారని చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక బలాన్ని చేకూర్చేటువంటి ప్రకటనగా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇప్పటికైనా సరే కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వారిని పార్టీ అధిష్టానాలు గనక జాగ్రత్తగా మానిటరింగ్ చేసి వారిని కట్టడి చెయ్యకపోతే, కొంతమంది మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలని అవసరమైతే వారి పవర్స్ ఆ పార్టీ అధినేతలు కట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి పరాజయాన్ని ఆయా నియోజకవర్గాల్లో మూట కట్టుకునేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది అటు రాజకీయ విశ్లేషకులు కానీ, సర్వే సంస్థలు కానీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి వైకాపా అధినేత తాను మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యానని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని కూటమి పార్టీలు గనక, పార్టీ అధిష్టానాలు, పార్టీ అధిష్టాన పెద్దలు, అధ్యక్షులు గనక
సీరియస్గా తీసుకోకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని ఆయా పార్టీలు మూటకట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కూటమి పార్టీల్లో జనసేన పార్టీ, మరి తెలుగుదేశం తర్వాత రెండవ బలమైన పార్టీ కూటమిలో జనసేన, ఆ తర్వాత బీజేపీ. జనసేన పార్టీకి 2024 ఎన్నికలకు ముందు మరి 21 స్థానాలు తీసుకున్న తరుణంలో 1/3 నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. ఆ తర్వాత జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పదవులు తీసుకుంటామని చెప్పారు. కేవలం 10% నామినేటెడ్ పదవులు మాత్రమే జనసేనకు వచ్చిన పరిస్థితి. ఆ పార్టీలో ఖచ్చితంగా అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ అసంతృప్తిని కనుక ఈ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఈ కూటమి పెద్దలు కనుక వారి అసంతృప్తిని మరి చల్లబరచకపోతే, వారిని సాటిస్ఫై చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు రానున్న రోజుల్లో కూటమి పార్టీలకి ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మరి ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకి ప్రాముఖ్యత లేకుండా పోతున్న ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ వారికి ప్రాముఖ్యతను కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం అయితే బలంగా పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సో ఇక్కడ ఇన్ని ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకున్నటువంటి ఈ తరుణంలో మరి జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ సంబంధించినటువంటి అధినేతలు కలిసిమెలిసి ముందుకు వెళ్తున్న క్యాడర్ని కనుక అసంతృప్తిగా ఉన్న క్యాడర్ని సంతృప్తిపరచకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ క్యాడర్ ఎవరైతే కూటమిలో అసంతృప్తిగా ఉన్న వారిని తమ వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా అసంతృప్తిగా ఉన్నటువంటి కూటమి నేతల్ని చేర్చుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూటమి పార్టీలు సీరియస్గా కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా వారికి గతంలో వచ్చినటువంటి స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఈసారి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్, పాదయాత్ర చేస్తానని ఇచ్చే స్టేట్మెంట్ని మరి ఆ పార్టీ శ్రేణులు ఎంత సీరియస్గా తీసుకుంటాయి అనేటువంటి అంశం మరి తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులైతే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.